వెల్కమ్ టు అవర్ ఛానల్. గతంలో రామాయణంలో ఆంజనేయుడికి ప్రత్యేకమైనటువంటి పవర్ ఉండేది. ఏదైనా అనుకుంటే క్షణాల్లో వాయువేగంతో వెళ్తూ ఉంటారట. ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు చేసే పనులు కూడా వాయువేగంతో ముందుకెళ్తున్నాయట. ప్రస్తుతం జరుగుతున్న లడ్డూ విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఎంటర్ అయిన తర్వాత ఫైళ్లు చకచక నడవటం కాదు పరిగెడుతున్నాయట. దానికి గ్రీన్ సిగ్నల్ కూడా వస్తూ ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆ అంశం పైన క్లియర్గా మనతో మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే అండి. సో ప్రస్తుతం లడ్డూ విషయం అనేది ఒక చర్చ కింద అయిపోయింది. చర్చ కన్నా కూడా చర్చిల్లో కూడా మాట్లాడుకుంటున్నారు ఏంటి అనేది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు ఈ లడ్డూ విషయంలో ఎంటర్ అయిన తర్వాత ఢిల్లీలో ఫైళ్లు పరిగెడుతున్నాయట. ఫ్యాన్ వేసినా అవే పేజీలు ఓపెన్ అవుతున్నాయట. అంటే పేజీలు అంటే బుక్ అంతా అవే పేజీలు, వేరే టాపిక్ లేదన్నట్టు. ఫ్యాన్ కోసం ఫ్యాన్ వేస్తే పేజీలు ఆ ఫ్యాన్ వేయగానే లడ్డు టాపిక్ ఆటోమేటిక్ గా తెరుచుకుంటుందట. సో ఏంటండి ఈ అంశం ఎక్కడి వరకు వెళ్తుంది, ఎక్కడ ఆగుతుంది? లడ్డుకి అవినాభావ సంబంధం ఉంది కదండి. ఫ్యాన్ చేసిందే కదా ఇదంతా కూడా. సో పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం సంబంధించి నేను ఎవరేం మాట్లాడినా కూడా నేను ఊరుకోను, ఉపేక్షించను. ఎప్పుడైతే ఈ కల్తీ లడ్డు వ్యవహారం తెలిసాక వారాహి అమ్మవారి దీక్ష తీసుకోవడం, వారాహి సేన అని ఒకటి అన్నీ చేశారు. అయితే ఇప్పుడు ఈయన ఒక ప్రపోజల్ పెట్టారు. ఏంటంటే నేషనల్ సనాతన ధర్మ పరిరక్షణ ఏదైతే ఉందో, హిందూ ధర్మ పరిరక్షణ లేదా సనాతన ధర్మ పరిరక్షణ. సనాతన ధర్మం అంటే మన జీవన విధానం. సింపుల్గా చెప్పాలంటే అంటే ఎందుకు అంత జీవన విధానం అంటున్నానంటే, రీసెంట్గా సంక్రాంతి జరిగినప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా పంట చేతికొచ్చి పంట అందరికీ పిండి వంటలు చేసుకొని, బట్టలు తీసుకొని, సెలబ్రేట్ చేసుకొని, పూజ దగ్గర కూడా గుత్తి కడతాం, బయట ఆరు బయట కూడా గుత్తి కడతాం, అవి పక్షులకు తినడం కోసం. అంటే మనతో పాటు మిగతా జీవరాశులకు కూడా అది ఎంత గొప్ప సైన్స్, అది ఎంత జీవ వైవిధ్యమైన సంప్రదాయం అది. సో అటువంటి కల్చర్ ఒక సనాతన ధర్మంలో ఉంది, ఇంకెందులో లేదు. దేర్ ఇస్ నో డౌట్, ఎందులో లేదు. అలాంటి సనాతన ధర్మం సంబంధించి ఒక పరిరక్షణ ఉన్నప్పుడు ఎవడైతే ఆయా రాష్ట్రాల్లో ఎండోర్మెంట్ సంబంధించి మిస్యూజ్ చేస్తున్నాడో దానికి ఈ సనాతన ధర్మ పరిరక్షణ ఏదైతే ఉందో అది ఒక ఆడిట్ చేసే పవర్ కానీ, లేదంటే దాని కనుసన్నల్లో ఒక కనీసం ప్రశ్నించే హక్కు కానీ ఉండేలాగా ఒకటి ప్రపోజల్ తీసుకురావాలని ఆయన ఆలోచన. మంచిదేగా. ఇప్పుడు రాష్ట్రాలు ఎవరి స్వతంత్రంగా వాళ్ళు పరిపాలించుకున్నప్పటికీ కంట్రోల్ అండ్ ఆడిట్ జనరల్ కాగ్ ఉంది. కోర్స్ కాగ్ను కూడా సరిగ్గా పట్టించుకోవట్లేదు అనుకో, వేరే విషయం. అట్లీస్ట్ ఆ కాగ్ ద్వారా అయినా కొన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. ఎవడు దేనికి వినియోగిస్తున్నాడు, బడ్జెట్ ఎంతవరకు వినియోగంలోకి వెళ్ళింది ప్రజలకి అన్నట్టుగా. సో ఇక్కడ ఈయన చెప్పేది ఏంటంటే, దీంతో పాటు ఒక మంచి మాట చెప్పాడు ఆయన. హిందూ సోదరులారా, హిందూ ధర్మం పాటించే ప్రతి ఒక్కరు కూడా నిద్రను వీడాలి. తర్వాత సామూహిక ఆత్మవిమర్శ చేసుకోవాలి. సామూహిక ఆత్మస్థైర్యం తగ్గిపోతుంది. ఇట్లాంటి ఒక అద్భుతమైన పదాలు కొన్ని వాడాడు ఆయన. చాలామందికి ఇవాళ రేపు ఇంగ్లీష్ మీడియం, అటు పూర్తిగా తెలుగు రాదు, ఇటు ఇంగ్లీషు పూర్తిగా రాదని వాళ్ళకి అర్థం కాకపోవచ్చు కానీ ఈ పదాలు. ఎందుకంటే నా మిత్రుడు ఒకడు ఉన్నాడు, వాడు ఆర్ఎస్ఎస్ భావజాలం, ఆర్ఎస్ఎస్లో కీలక వ్యక్తి. గత ప్రభుత్వ హయాంలో ఎన్ని దారుణాలంటే నాకు తెలిసి ప్రతి ఊర్లో కూడా ఒక దారుణం జరిగింది. ఎందుకంటే వాళ్ళ మతం అభివృద్ధి పెంపొందించుకోవడం కోసం దీన్ని పక్క మతాన్ని తోలనాడేలాగా చేశారు. మిగతా మతాల మీదకి వెళ్తే వాళ్ళు తీసి నరికేస్తారని భయంకి, మన వాళ్ళు అయితే మన సనాతన ధర్మంలో ఇంకొక పెద్ద అభ్యుదయ భావం ఏంటంటే, పోనీలే వాడు పాపను ఆడైపోతాడు, ఏది జరిగినా మన మంచికే. ఇట్లాంటి కర్మ సిద్ధాంతాలతో మనం ఉండడం వల్ల ఆడికి అది అవకాశంగా దొరికింది. గాంధీజమా ఓ చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించు, అది కూడా కాదు, అంతకు మించి ఆడి కొట్టడానికి కూడా అవకాశం ఏమో. ఆడు కొట్టడానికి వస్తున్నాడు, ఎందుకులే ముందే ఆడికి ఇచ్చేద్దాం, ఎందుకు ఆడ పాపను ఆడిపోతాడు, దేవుడు అనేవాడు ఉన్నాడుగా. ఇటువంటిది మన ఫీలింగ్, మన భావన. ఆయన అదే చెప్పాడు పవన్ కళ్యాణ్. అది కాదు, అది ఇప్పుడు కుదరదు, నిద్రాను వేడాలి. సేమ్ నా మిత్రుడు కూడా ఏమన్నాడంటే, రామ్ తీర్థాల్లో రాముని యొక్క విగ్రహాన్నే ధ్వంసం చేశారు, అంతర్వేదిలో స్వామివారి యొక్క రథాన్ని కాల్చేశారు. తర్వాత అంటే మచ్చుకు, నేను మహాభయంకరమైన మచ్చుకు కొన్ని చెప్తున్నాను. ఇంకా తిరుమల గురించి అంటారా, దాని ప్రాశస్తాన్ని ఎంత దెబ్బతీస్తే దాని దగ్గరికి వెళ్ళడం మానేస్తే మనం ఒక్కొక్కటి రెడీగా జోలి పట్టుకొని రండి మా మతంలోకి వచ్చి రండి ప్రతి ఆదివారం ప్రార్థనలు ఉంటాయి, మీకు ఎంత కావాలి, ఒక ప్రార్థనకు వస్తే ఎంత ఇస్తాం, లేదంటే ఒక ప్రేయర్కి వస్తే ఎంత ఇస్తాం, మీకేం చెప్పు, మీకు చూడు ఇక్కడికి వచ్చాక మొత్తం జబ్బులని మాయమైపోతాయి, నీకెందుకు. మొన్న ఏదో వీడియో చూశాను, నువ్వు ఎక్కువగా
మా దేవుడిని నమ్ముకున్నామంటే మా దేవుడు వచ్చి వంట కూడా చేసేస్తాడు నీకు. ఆ వీడియో ఈ మధ్యన వైరల్ అయింది, మనం చూసాం. అంటే ఇట్లాంటి బలంగా చేసుకోవడం కోసం 7 కొండలు మీవి కావు 2 చాలులే అనుకునే జాతి నుంచే, అది అనుకునే భావం నుంచే కదా పుట్టింది ఈ తిరుపతి భ్రష్టు పట్టించడం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు నిన్న. మంత్రులు అందరు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈయన ఉన్న సమక్షంలో. అది మీకు ఏ పాటిగా అర్థమై ఉంటుంది, 2 కొండలు చాలు 7 కొండలు అవసరం ఎవరన్నారు ఆ వ్యక్తి, అద్భుతమైన వ్యక్తి. సో అలాగే ఇక్కడ అన్నప్రసాదంని సరిగ్గా చేయకపోవడం, లడ్డూ కల్తీ చేయడం, టికెట్లు అమ్ముకోవడం, ఆఖరికి పట్టు వస్త్రాలు సాలువాలు కూడా సిల్క్ పెట్టేసి అది బిజినెస్ చేసుకోవడం, ఇట్లా చేయడం వల్ల ఆరిపోవడంలో వచ్చే సాంబార్ అన్నము, పాలు, టీలు, తర్వాత పెరుగన్నం ఏవైతే దద్దోజనాలు ఇస్తారో అవన్నీ లేకుండా చేసేస్తే క్యూ లైన్లో అందరూ పడిగాపులు పడిచి ఇంకెళ్ళకూడదురా అనుకోవాలని. కానీ స్వామి అక్కడ ఉన్నది ఎవరు? ఆనంద నిలయంలో స్వామి. అది తెలియదు వీళ్ళకి, పెట్టుకుంటున్నారు. సరే, అది చూద్దాం. సో ఇట్లాంటి సందర్భంలో మా మిత్రుడు ఏమంటాడంటే, ఇన్ని దారుణాలు జరుగుతుంటే ఎంతసేపు ఒక ఆర్ఎస్ఎస్ఓ లేదా ఒక విహెచ్పియో లేదా ఒక సనాతన ధర్మ పరిరక్షణ కమిటీ వాళ్ళే రావాలా? నువ్వు కాదు, నీలో లేదా, నాలో లేదా, మీరందరూ ఇదవరా? నిజంగా అంతర్వేది రథం కాలిపోతున్నప్పుడు ఆయనకి నిజంగా పేరు పెట్టాలని నాకు అసహ్యం వేస్తుందండి. ఒక మాజీ మంత్రి, ఆయనకి గుట్కా మంత్రి ఏదో అంటారు, ఆయన అయితే మంత దారుణంగా ఎవడు దేవుడికి చెప్పాడా ఆ రథం మా వాళ్ళు కాల్చారని. అంటే దేవుడు కూడా ఎంత ఎటకారంగా మాట్లాడాడండి. ఎంత భయం లేకపోవడమే, ఆ పాప భీతి అనేది లేదు మనుషులకి. సో పవన్ కళ్యాణ్ గారు అదే చెప్పారు, బాబు మీరు లేవండి, నిద్ర లేవండి, మీ ముందు నేను నిలబడతా, లేదా మీ వెనక నేను ఉంటా, మీరు ధైర్యంగా ముందుకు అడుగేయండి, ఇలాగే పోండి అనుకుంటే. అసలు నిజంగా మన దగ్గర మరీ అంత మంచితనం పనికిరాదు సార్. మహమ్మద్ గోరీ గారు, గజనీ మహమ్మద్ గారు 17 సార్లు దండయాత్ర చేయడం ఏంటి సార్ పృథ్వీరాజ్ చౌహాన్ మీద? అవునా కదా? 3వసారికే 2 సార్లు క్షమాభిక్ష పెట్టాడు, 3వసారి వస్తే వేసి పడేయాలండి, ఆ రాజ్యాన్ని తీసేసుకోవాలి. 17 సార్లు దండయాత్ర చేసి ఓడిపోతే 18వసారి ఈయన ఓడిపోయాడు. ఏం చేశాడు? ఈయనంత మంచివాడు, దుర్మార్గుడు కదా, మొత్తం క్యాప్చర్ చేశాడు. అన్నిసార్లు ఎవరైనా క్షమిస్తారా సార్? అది అక్కడ అది మారాలి అనేది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఉద్బోధ, ఇనిషియేషన్. అయితే ఇక్కడ మీరు చాలా మంది చెప్పేది ఏంటంటే, ఓకే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇలా లడ్డు గురించి మీటింగ్ పెట్టారు, వీళ్ళు హిందూ మతానికి సపోర్టు, ఇక్కడ మిగతా మతాలకు వ్యతిరేకం కాదు, అండర్లైన్ దిస్ మ్యాటర్. ఎవరి ధర్మం వాళ్ళకి గొప్పదే. ఆయన మరి అలాగని అక్కడికి వెళ్ళి చెద్దరు కప్పుకుంటున్నాడు, అక్కడికి వెళ్ళి టోపీ పెట్టుకుంటున్నాడు, ఆ ప్రార్థనలు చేస్తున్నాడుగా. ఇప్పుడు నేను కూడా అంటాను, నేను నీతో పాటు వస్తా, ప్రార్థనలకు వస్తా, నువ్వు నాతో రా, దేవాలయంకి రా, నా ప్రసాదం తింటావు. అంటే సెక్యులర్ కి కరెక్ట్ మీనింగ్ ఇచ్చే నిర్వచనం తీసుకొస్తున్నారన్న. ఎగ్జాక్ట్లీ. మరి అందుకే కదా తమిళనాడులో రేపు రాజకీయాలకు సంబంధించి క్యాన్వాసింగ్ లో కూడా పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని ఎన్డీఏ ప్రభుత్వం ఉపయోగించుకోవచ్చు. మొన్న బీహార్లో ఉపయోగించుకుంది, మహారాష్ట్రలో క్యాన్వాసింగ్ ఉపయోగించుకుంది, దాంట్లో ఎంతో కొంత పర్సంటేజ్ యాడ్ అయ్యింది. చంద్రబాబు నాయుడు గారికి ఒక గుడ్ విల్ ఉంది, గుడ్ అడ్మినిస్ట్రేటర్, ఆంధ్రప్రదేశ్ని ఒక్కసారి ఇలా చూపించాడు ప్రపంచ మ్యాప్లో, అందరికీ తెలుసు ఆ విషయం. ఏది సోషల్ మీడియా ఇప్పుడు విస్తృతంగా ఉంది, విస్తృతంగా లేని రోజుల్లో కూడా నాయుడుజీ అంటే వాళ్ళకి ఒక ఇది వినే ఉంటారు, నాయుడుజీ భలే చేశాడా, హైదరాబాద్ ఎత్తి పడేశాడంట కదా. సో ఈ క్యాన్వాస్ ఉపయోగపడుతుంది కదా. సనాతన ధర్మం పాటించడం అని అంటే మిగతా మతాలకు వ్యతిరేకమని కాదు. ఎవడైతే బురతిరుడిగా బిహేవ్ చేస్తాడో, ఎవడైతే నాదే గొప్ప అని అంటాడో అలాంటి వాళ్ళకి చెంపపెట్టుగా ఉండాలి అనేది ఉప ముఖ్యమంత్రి గారి ఉద్బోధ. సో ఇప్పుడు ఆయన ఏ కేంద్రంలో నాయకులతో చేసి కూటమిగా ఏర్పడి ఆయన నాన్న మాటపడి మొత్తానికి అన్ని చేశాడో, ఇప్పుడు ఆ కూటమి వాళ్ళతో ఎవరైతే ఎక్కడ మేట నొక్కితే ఇక్కడ బల్బు ఆగిపోద్దో ఆ ప్రయత్నాల్లో ఉన్నాడు. ఆయన చేస్తాడు. ఆయన ఆ మొండి పట్టుదల ఉంది ఆయనకి. మొత్తం షట్టర్ క్లోజ్ చేసే పరిస్థితికి తీసుకొస్తాడు. కాకపోతే ఇదేదో జైలుకి వెళ్తే ఏదో స్వాతంత్ర సమరయోధుడు, మహాత్మా గాంధీ ఏదో వెళ్ళాడు అన్నట్టుగా ఫీల్ అయిపోతున్నారు కొంతమంది, అన్నా హజారే లాంటి వాళ్ళు. అంటే అలా కాకుండా ఎలాగ మేట నొక్కితే పని అవుతుందో అది అవుతుంది. మనం కాస్త ఓపిక పట్టాలి అంతే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వ్యూవర్స్.